వక్రతుండమహాకాయ సూర్యకోటిసమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖరగురుం ప్రణతోస్మి ముదాన్వహం. దేవే దేహే చ దేశే చ భక్త్యారోగ్యసుఖప్రదం బుధపామరసంసేవ్యం తం శ్రీజయేంద్రం నమామ్యహం. నమామః శంకరాన్ వాక్యవిజయేంద్ర సరస్వతీం శ్రీగురుం శిష్టమార్గానునేతారం సన్మతిప్రదం శ్రీ సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామినే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఆత్మీయ మిత్రులారా, కాంచి కామకోటి పీఠం 70వ పీఠాధిపతులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు ఈ మధ్య కాలంలో అనేకమైనటువంటి ప్రదేశాలకు విజయయాత్ర గైకొన్నారు. భక్తుల యొక్క సౌభాగ్యం అన్నట్లుగా వారు అనేక దివ్య క్షేత్రాలను కూడా సందర్శించడం జరిగింది. ఆ సమయంలో అనేక భక్తులకు మరియు ముముక్షువులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా శ్రీవారు మార్గదర్శనం చేశారు. ఆ సమయంలో ఎందరికో ఎన్నో మహిమలు జరిగాయి. నాకు కలిగినటువంటి, నా మిత్రులు కలిగినటువంటి అనుభవాలను మీతో నేను పంచుకోవడం ద్వారా మనలో గురువు పైన భక్తి అనేటువంటి వృద్ధి చెంది మన జీవితంలో అనేకమైనటువంటి ముఖ్య కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని కూడా సద్గురువు ద్వారా మనం పరిపూర్ణం చేసుకోవడానికి సాధ్యమవుతుంది. సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం కోటితీర్థం, వందనం మోక్షదాయకం. అనగా మహాత్ముల దర్శన మాత్రంతోనే వారితో సంభాషించడం ద్వారా సులభంగా మనము అనుగ్రహాన్ని పొంది ఆ యొక్క సద్గురులు అనగా ఏమిటి? సాక్షాత్ త్రిమూర్తులు, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. త్రిమూర్తి స్వరూపమైన వారు శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారు ద్రాక్షారామం అనేటువంటి పవిత్ర క్షేత్రంలో వారు ప్రతిరోజు కూడా భక్తులకు సందర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నారన్నమాట. ఉదయం 7 గంటలకు భక్తులందరూ కూడా తండోపతండాలుగా శ్రీవారి దర్శనానికి వచ్చేవారు. వారినందరినీ కూడా ఒక క్రమంలో గురువు దగ్గరికి పంపించేటువంటిది అది సులభమైన పని కాదు. వచ్చిన వారికందరికీ ఉదయాన్నే దర్శనం చేసుకొని వారి వారి కార్యక్రమాలు, గృహ కార్యక్రమాలు ఉంటాయో చేసుకోవాలనేటువంటి ఒక తలంపు ఉంటుంది. అందులో వృద్ధులు ఉంటారు, మరియు పసిపిల్లలు ఉంటారు. వారందరినీ కూడా దగ్గర పెట్టుకొని మరియు తాము తెచ్చినటువంటి పండ్లు, పూలు ఏముంటాయో వాటిని ఒకవైపు పట్టుకోవడం. స్వామి దర్శనం అయితే చాలు, మా కష్టాలు ఎన్నో రోజులుగా చెప్పుకోవాలనుకున్నాం, ఈరోజు మా అదృష్టం కొద్దీ సాక్షాత్ ఈశ్వరుడే ఇక్కడికి వచ్చాడనేటువంటి ఒక తలంపు ఉండడం సహజం. ఇట్టి గందరగోళ పరిస్థితి అనేది ఉంటుంది. వచ్చిన వారు కొందరు అనేకమైన విషయాలు కూడా చర్చించుకుంటూ ఉన్నప్పుడు కాస్త నిశ్శబ్దానికి కూడా అంతరాయం కలుగుతుంది.
నేనేం చేసేవాడినంటే వచ్చిన వారినందరినీ కూడా సమాధానపరిచి వారినందరినీ కూడా ఒక క్రమంగా వరుస క్రమంలో నిలబెట్టేటువంటి వాడిని. అది నా పని కాదు, అయినా వచ్చిన వారినందరికీ కూడా వారికి సులభం అవుతుందనే ఉద్దేశంతో నేను ఆ చర్యలో పాల్గొనేవాడిని. ఇలా ఉండగా వారు పల్లెల నుంచి వచ్చిన వారు ఉంటారు, వారికి అక్కడ క్రమాలు తెలిసి ఉండదు. వారికి నేను ఎంతో సమాధానంగా కొద్ది సమయంలోనే శ్రీవారి యొక్క మహాత్యం మరియు గురువు యొక్క విశిష్టత ఇవన్నిటిని కూడా ప్రాంతీయ భాషలో వారికి చెప్పేవాడిని. అలా చెప్తున్నప్పుడు కొందరు గోల చేస్తూ ఉంటారు. వాళ్ళకి నేను ఎంతసేపైనా శాంతి పరచుకోలేనప్పుడు నేను కూడా ఒక్కోసారి ఉద్రిక్తున్నయ్యేవాడిని. ఏమమ్మా ఎందుకు అలా చేస్తారు? వచ్చిన వారు ఎవరనుకున్నావు? సాక్షాత్ దైవం. ఆ దైవాన్ని మీరు దర్శించుకునే ముందు మీరు ఏదైనా మనసులో భగవద్ ధ్యానం చేయండి, మౌనంగా ఉండండి, మీ కోరికలు ఇక్కడి నుంచినే మనవి చేసుకోండి, తప్పకుండా ఆయన వింటారు. అక్కడ వెళ్ళిన తక్షణం మీరు చెప్పుకునేది ఏముండదు. మీరు ఎక్కడ ఉండి ఏం ప్రార్థన చేసినా సరే వారికి అది వినిపిస్తుంది అని చెప్పేటువంటి వాడిని. అలా చెప్తూ ఉన్నప్పుడు ఆయన సాక్షాత్ దైవము అని అన్నాను. అంతే. స్వామివారు చాలా దూరంలో ఉన్నారు. నన్ను అలా చూసి సైగ చేసి దగ్గరికి రమ్మన్నారు. దగ్గరికి రమ్మని నిల్చోమన్నారు. అంతే. స్వాముల వారికి అన్ని విషయాలు అవగతం. వాళ్ళ త్రికాల జ్ఞాన సంపన్నులు. మీకు వెనకల అనేక తరంగాల్లో వారి యొక్క సర్వజ్ఞత్వాన్ని గురించి మీకు తెలియజేశాను. ఆ రోజు ఉదయం 8 గంటలప్పుడు అలా నిల్చుకున్నాను. దాదాపు 15 నిమిషాలు నిల్చున్నాను. అప్పుడు ద్రాక్షారామ దేవాలయం నుండి ప్రధాన అర్చకుడు ఒక పెద్ద పూలహారం తీసుకొని దగ్గరికి వచ్చాడు. నా దగ్గరికి వచ్చి నా చేతికి ఇచ్చి స్వాముల వారికి మీరే అర్పించండి అన్నాడు. ఏమిటి పంతులు, మీరు దైవం దగ్గర ఎప్పుడు ఉండేటువంటి వాళ్ళు, మీరే పూలహారం తెచ్చారు కదా, మీరే అర్పించండి అంటే లేదు మీ చేతులతో అర్పించండి, మీకు ఆయన దైవము అన్నారు. అంటే స్వాముల వారు ఏం చేసినట్టు? నేను అక్కడ ఏమన్నాను ఆ భక్తజన వృందంలో, ఆయన సాక్షాత్ దైవము అన్న మాటను ఆ యొక్క ద్రాక్షారామ ప్రధాన పురోహితుడు వచ్చి నాకు పూలహారం ఇచ్చి స్వాముల వారికి అర్పించండి అన్నప్పుడు స్వాముల వారు నా వైపు చూసి నాకు ఇవ్వు అన్నారు ఆయన. అంటే నా చేతుల ద్వారా స్వామివారు ఇప్పించుకొని నీవు అన్నమాట వాస్తవము, నేను నీ దృష్టిలో ద్రాక్షారామ దైవమే, శివుడనే అని అన్నాడు అని అనిపించింది నాకు. మరి ఒక మారు నేను ప్రవచనం చెప్తున్నాను అనమాట. ప్రవచనం చెప్తుంటే మా యొక్క మఠంలో ఉన్నటువంటి ఒక సిబ్బంది ఆయన పాదుకా పూజకు ప్రతిరోజు కూడా ఏర్పాటు చేస్తారు. వచ్చిండే వాళ్ళ భక్తులతో పాద పూజ చేయిస్తుంటారు. నేను బిగ్గరగా ఆ రోజు దక్షయజ్ఞం గురించి ప్రవచనం చేస్తున్నాను. స్వాముల వారు అభిషేకం అయిన తర్వాత తెరవేస్తారు. ఆ సమయంలో సమయం ఉంటుంది. భక్తులందరూ ఆ స్థలం విడిచి వెళ్ళిపోకుండా ప్రశాంతంగా దైవ చింతన చేయాలనే ఉద్దేశంతో నాకెందుకో ద్రాక్షారామం కాబట్టి దక్షయజ్ఞాన్ని గురించి చెప్తే బాగుంటుందని ఆ రోజు చెప్తూ ఉన్నాను. ఆ వచ్చిన సిబ్బందిలో ఉన్నటువంటి మా వారే ఆయన ఏమన్నారంటే తమిళ్లో, నీవు ఆ దూరం వెళ్ళి వదులుకోపో అన్నారు. తమిళ్లో అన్నారు. నాకు కొద్దిగా మనసుకు అది బాధ అనిపించింది. దైవ విషయమే చెప్తూ ఉంటే అలా దూరం వెళ్ళి వదులు అన్నప్పుడు నేనేం చేశానంటే నాకు కాస్త మనసుకు చివాకు అనిపించి నేను మైక్లోనే నేను చెప్పడం ఎవరికి ఇష్టం ఉన్నట్టు లేదు, నేను ఆపేస్తున్నాను అని చెప్పేసి ఆపేసి నేను ఎంతో బాధతో నా గదికి వెళ్ళి పడుకున్నాను. పడుకొని కళ్ళ నుండి నీళ్ళు వస్తున్నాయి. అమ్మా పార్వతీదేవి, ఆ రోజు నీ యొక్క జన్మస్థాన దక్షుని ఇంట్లోనే నీకు అవమానం జరిగింది. మరి నీ కథను నీ యొక్క క్షేత్రంలో చెప్తున్నప్పుడు అంతరాయం కలిగింది కదా, ఇక్కడ నీకు అవమానమేనా అని అంటూ నేను కళ్ళ నుండి నీళ్లు కారుస్తూ ఆ రోజు భోజనానికి కూడా వెళ్ళలేదు. అంతే. ఏం జరిగిందో తెలుసా? మీకు ఆశ్చర్యపోవచ్చు. సాయంకాలం 5 గంటలైంది. గదిలో ఉన్నాను. ఎవరో తలుపు తట్టారు. మిమ్మల్ని శ్రీవారు పిలుస్తున్నారు, వెళ్ళండి అని. నాకు ఆశ్చర్యమైన, స్వామివారికి ఏమైనా ఇది నేను చేయడం ద్వారా తప్పు అనిపించిందా ఏమి అని నేను ఎంతో
ముభావంగా మౌనంగా స్వాముల వారు అక్కడ కూర్చొని ఉన్నారనమాట. అక్కడ ఒక 5-6 మంది ముఖ్యమైన వాళ్ళు, మా యొక్క శ్రీమఠానికి సంబంధించినటువంటి అధికారులు, భక్తులు కూర్చున్నారు. నన్ను పిలిచారు, రాండి కూర్చోండి అన్నారు. కూర్చున్న తర్వాత అక్కడ ఒక మహాభారత గ్రంథంలో ఉన్న కొన్ని పద్యాలను చదవమన్నారు. చదివిన తర్వాత దాంట్లో ఒక పద్యం ఏమిటి వస్తుందంటే, ఆ కురుక్షేత్ర రణసంగ్రామంలో శ్రీకృష్ణ భగవాను మీకు తెలుసు, ఆ యొక్క అర్జునుడు మరియు కర్ణుడు పోరాడడం. ఆ యొక్క పద్యాన్ని చదువుతున్నప్పుడు స్వాములు 2 మార్లు చదివించుకొని విన్నారు. విని నా వైపు చూసి మందహాసం చేశారు. అంటే అర్థం, మీరిద్దరూ కూడా పూర్వజన్మలో బంధువులే, నేను ఇక్కడ దైవంగా కూర్చుని నాకు అన్ని విషయాలు తెలుసు, తెలిసిన వాడు అయ్యుండి నీవు ఇలా బాధతో భోజనం చేయకుండా ఉండడం మంచిదేనా అని నాకు అనిపించింది అని స్వాములు వారు నాకు సందేశం ఇచ్చినట్టయింది. వారి యొక్క దగ్గర కూర్చోవడం ద్వారా నా మనసులో ఉన్నట్టు సంశయాలన్నీ దూరం అయిపోయాయి. నేను సాధారణంగా హాయిగా మారిపోయాను. తర్వాత చివరిగా మరొక విషయం చెప్తున్నాను. స్వాములు వారు తిరుగు ప్రయాణంలో ఒక మహిమ, ఒక భక్తుడి జరిగిన దాన్ని మీకు చెప్తున్నాను అనమాట. ఆయన పేరు రాజేష్ గారని. అక్కడే ద్రాక్షారామం స్వాముల వారు ఉన్న విడిది దగ్గరనే గోగులాంబ దేవస్థానం అని ఉంటుంది. ఆయన వచ్చి భక్తుడు అడిగాడు, స్వాముల వారు మీరు వెళ్ళేటప్పుడు తప్పకుండా మా యొక్క దేవాలయానికి వచ్చి సందర్శించి భక్తులను ఆశీర్వదించాలని. స్వాముల వారు సరే అని తిరుగు ప్రయాణంలో ఆ దేవాలయానికి వెళ్ళారు. నేను స్వాముల వారు వచ్చే ముందు భక్తులను ఉద్దేశించి శంకర మఠాన్ని గురించి అక్కడున్న భక్తులకు తెలియజేసి నేను ముందు గ్రామానికి వెళ్ళిపోయాను. అక్కడ ఆ భక్తుడు చెప్తున్నాడు, స్వాముల వారు వచ్చారట. అయితే వచ్చిన వాళ్ళు ఒక ఆయన సత్యబాబు అని ఉంటుంది. ఆయన కుమారుడు కాలం చెందాడు. మనస్తాపంతో ఆ యొక్క స్వాముల వారి దర్శనానికి రాలేదు ఆయన. తర్వాత వస్తే కూడా మైల ఉంటుందో ఏమో అనుకుని రాలేదు ఆయన. స్వాముల వారు వచ్చి అందరు భక్తులకు దర్శనమిచ్చి ఆ దేవాలయం నుంచి బయటికి వస్తూ అలా ఆ యొక్క సత్యబాబు అన్నారు కదా, ఆ ఇంటి ముందే వెళ్ళి కారుని అక్కడ నిలబెట్టారు. నిలబెట్టి ఇక్కడ శ్రీకార్యాన్ని పిలిచి ఇక్కడ సత్యబాబుని పిలువు అన్నారట. ఆయన వెళ్ళి సత్యబాబు ఇక్కడ ఎవరండి అనగానే ఆయన ఇంట్లో కూర్చున్నాయని చాలా ఆశ్చర్యమే. నా పేరు ఈయనకి ఎలా తెలుసు స్వామివారికి అని బయటకు వచ్చి దూరంగా చేతులు కట్టుకుని నిల్చుకోగానే స్వాముల వారు అన్నారట, నీవేం మనసులో తాపం పెట్టుకోవద్దు, అన్ని కష్టాలు దూరం అయిపోతాయి అని పక్కనే ఉన్నటువంటి ఓ వ్యక్తిని చూపించారు. ఆయన ఎవరనగా సామర్లకోట గణపతి శాస్త్రి గారి సహోదరుడు పతంజలి గారని. ఆయన చూపిస్తూ, నీకేదైనా కష్టం ఉంటే ఈయన దగ్గరికి వెళ్ళి చెప్పు, నీ మనోవేదన దూరం అవుతుంది, ఆయన నీకు పరిహారం చెప్తారు అని. ఆశ్చర్యం అనిపించింది అక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా. ఆయన కుమారుడు సత్యబాబు గారి కుమారుడు వీరప్రకాష్ మరణించి కరెక్ట్ ఇంకా 8 నెలలు కాలేదు. ఆయన మనోవేదనకు గురి అయింది శ్రీవారికి ఎలా తెలుసు? తర్వాత అందరినీ ఆశీర్వదించి ఈయన దగ్గరికి వచ్చి ఆయన ఇంటి ముందు నిలబడి బయటికి పిలిచి వారిని ఆశీర్వదించి ఆయనకు అనుగ్రహం చేశారనమాట. అక్కడున్న ప్రజలందరూ కూడా ఎంత ఆశ్చర్యమైపోయిందంటే, సాక్షాత్తు దైవం ఆ యొక్క కామాక్షి స్వరూపమైన ఒక తల్లిలాగా ఈ యొక్క సత్యబాబుని ఆశీర్వదించాడు అని అక్కడున్న భక్తులందరూ కూడా మరవలేమన్నారు. ఆ యొక్క మిత్రుడు నాకు రాజేష్ గారు నాకు ఫోన్ చేసి మరుసటి రోజు, గురువుగారు ఇలా ఆశ్చర్యంగా జరిగిపోయింది, మా వీధిలో వారందరూ కూడా ఎంతో పరవశించిపోయారు, స్వాముల వారికి ఎంతటి ఆర్ద్రత, భక్తులు ఎవరు కూడా బాధపడరాదని. కారణం ఏంటంటే సత్యబాబు గారు ఆ యొక్క గోగులాంబాదేవికి ఎంతో సేవ చేశారు ఆయన. మరియు ఆ యొక్క దేవాలయం యొక్క ప్రాశస్త్యానికి ఎంతో కష్టపడ్డాడు కూడా. అయితే స్వాముల వారి దర్శనం చేసుకోలేనే అనేటువంటి బాధలు ఆయన ఇంట్లో కూర్చొని ఇంట్లో కూర్చొని స్వాముల వారిని ధ్యానం చేస్తున్నాడు. అందుకే ఆత్మీయులారా, మనం ఎక్కడ కూర్చున్నా సరే, మనం భగవంతుణ్ణి స్వరూపమైన గురువును మనం ఎక్కడ కూర్చుని ధ్యానం చేసినా వారు మన గురించి తెలుసుకోగలరు, మన బాధలను వారు పోగొట్టగలరు. అందుకే 1000 తల్లుల స్వరూపము ఎవరు అనగా గురువట. అందుకే మాతృభ్యో నమః, పితృభ్యో నమః, ఆచార్య దైవేభ్యో నమః అంటారు. ఆ యొక్క తల్లిదండ్రుల స్వరూపమే సద్గురు. అట్టి గురువులందరూ జన్మించినటువంటి స్థానం భారతదేశ పవిత్ర భూమి. అందులో కాంచి కామకోటి పీఠంలో సమస్తమైనటువంటి గురు పరంపరలు అందరూ కూడా మాతృస్వరూపంగా సమస్త భక్తుల యొక్క దుఃఖ నివారణ చేయడానికి వచ్చారా అని అనిపిస్తుంది అన్నమాట. కావున భక్తులారా, మనమందరూ కూడా సదా సర్వదా సత్కార్యాలు చేస్తూ
మరియు భగవత్ చింతన చేస్తూ ఆ యొక్క సద్గురుని ఎవరైతే స్మరిస్తూ ఉంటారో వారిని మనకు వెన్నెల నీడలా ఉండి మనం రక్షిస్తారని చెప్తూ ఈ యొక్క వాక్యములన్నింటినీ కూడా సద్గురుల వారి యొక్క దివ్య పాదపద్మలు సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. జయ జయ శంకర. ఇట్లు మీ నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర. జయ జయ శంకర.